హలో అండి అందరికీ. ఇదైతే నా ఈవినింగ్ వ్లాగ్. ఈవినింగ్ నుంచి డిన్నర్ వరకు ఏం చేశానని ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. బయట అయితే వర్షం బాగా పడుతుంది. సో నేను మా ఇంట్లో నుంచి వ్యూ అయితే చూపిస్తున్నాను. అంత పెద్ద వర్షం ఏం కాదు, చిన్న వర్షమే. ఈ వర్షానికి బట్టలు ఉతికినా కూడా అసలు ఆరనే ఆరవు. అవి ఆరిపోయినా కూడా చల్లగానే అనిపిస్తాయి ఇంకా పట్టుకుంటే. ఇంకో 2 డేస్లో అయితే ఊరికి వెళ్ళాలని అయితే ప్లాన్ ఉంది. చూద్దాం బట్టలు అయితే ఉతికే అప్పటికి ఆరుతాయో లేదో. బయట వర్షం పడుతుంది కదా, అది చూసి ఇంట్లోకి వచ్చాను. ఇవైతే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు పడిన గిన్నెలండి. ఇవన్నీ వాష్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ సర్దేస్తున్నాను. సో ఈ కడిగిన గిన్నెలు కూడా ఏమంత ఆరిపోలేదు. నార్మల్గా అయితే ఆ గాలికి అవే ఆరిపోతాయి, కానీ వర్షం పడుతుంది కదా బయట, సో ఇవైతే ఏం ఆరలేదు. సో కొన్ని ఆరిన వరకు తీసేస్తున్నా. ఆరకుండా కొంచెం తడి ఉంటుంది కదా, వాటిని అయితే నేను ఒక క్లాత్ అయితే తుడిచి పెడుతున్నా. గిన్నెలు ఆరకుండా ఎప్పుడుగా తడిగా ఉండే అయితే అసలు పెట్టవద్దు, ఎందుకంటే కబోర్డ్స్ అన్నీ పాడైపోతాయి ఆ వాటర్ డ్రాప్స్కి. యాక్చువల్గా ఇప్పుడైతే ఆషాఢ మాసం కదా, సో అందరు గోరింటాకు పెట్టుకుంటున్నారు. నాకు కూడా పెట్టుకోవాలని ఉంది, కాకపోతే పిల్లలతో పెట్టుకోవడం కొంచెం కష్టం కదా. మా ఫ్రెండ్ అయితే మాకు దగ్గరలో ఉంటుంది, తనైతే నాకు కొంచెం గోరింటాకు పంపించింది. సో అదైతే మిక్స్ చేసి పట్టాను. సో నైట్కి అయితే గోరింటాకు పెట్టుకోవాలి. ఆషాఢ మాసంలో అందరు ఖచ్చితంగా గోరింటాకు అయితే పెట్టుకుంటారు. సో నేను కూడా అలానే పెట్టుకుంటాను. నాకు గిన్నెలు అయితే ఎక్కువే పడితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మళ్ళీ మధ్యాహ్నానికి అన్నం ప్రిపేర్ చేసి మళ్ళీ తిన్న తర్వాత అవన్నీ వాష్ చేసి పెట్టేసరికి ఇన్ని గిన్నెలు పడితే, సో అవన్నీ ఒకేసారి వాష్ చేస్తాను. సో ఎక్కువగా అనిపిస్తాయి, కొంచెం కష్టమే అనిపిస్తుంది. నేను గిన్నెలన్నీ సర్దేసే లోపల మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి అయితే ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే ఇంకా తన కోసం నేను టీ పెట్టేస్తున్నా. డైలీ కాఫీ కానీ టీ కానీ పెడతాను. కొంచెం తక్కువ పాలు ఉంటే మాత్రం కాఫీ కలిపేస్తా, ఇంకొంచెం ఎక్కువ అనిపిస్తే మాత్రం టీ అయితే చేస్తా. ఈరోజు అయితే నేను తన కోసమే టీ చేస్తున్నా, నా కోసం అయితే చేసుకోవట్లేదు. సో పాలు 2-3 పొంగులు వచ్చిన తర్వాత కొన్ని పాలు అయితే తీసి పెడుతున్నా పాప కోసం, తర్వాత టీ చేస్తాను. సో ఇవాళ అయితే అల్లం టీ చేస్తున్నా. బయట వర్షం పడుతున్నప్పుడు ఇలా టీ కాఫీ చేసుకొని వేడివేడిగా బజ్జీలు బోండాలు ఏదైనా స్నాక్స్ తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. మా హస్బెండ్ అయితే డైరెక్ట్గా ఆఫీస్ నుంచి వచ్చేసారు, మధ్యలో ఎక్కడ ఆగలేదు, స్నాక్స్ ఏం తీసుకురాలేదు. సో ఈరోజు ఒకటి టీ మాత్రమే. నేను టీ కూడా చాలా బాగా పెడతాను, అంటే అందరిలా కాదు, నా టీ చాలా స్పెషల్గా ఉంటుంది. అంటే టీని రకరకాలుగా పెడతాను, మసాలా టీ, అల్లం టీ, ఇలా స్పెషల్గా ఉంటాయి కొంచెం. సో ఇవాళ అయితే అల్లం దంచేస్తున్నా. సో ఇందులో అయితే జస్ట్ టీ పౌడరు, అల్లం మాత్రమే ఉంది ఈ టీలో. టీ పొడి బాగా మరిగించిన తర్వాత నేను అల్లం యాడ్ చేస్తున్నా. ఫస్ట్ అయితే అల్లం యాడ్ చేయను, ఎక్కువ అల్లం వేస్తే మళ్ళీ అల్లం వాసన వస్తుంది, గొంతులో కొంచెం మంట అనిపిస్తుంది. సో చూసారు కదా, టీ అయితే బాగా పొంగుతుంది, చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదా టీ. సో టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. టీ టేస్ట్గా ఉండాలని చెప్పి ఎక్కువ చక్కెర వేసుకోకూడదు. సో షుగరు ప్లస్ అల్లం ఘాటు రెండిటికి ఈక్వల్గా వేసుకోవాలి. సో అప్పుడే బాగుంటుంది. కొంతమంది తక్కువ పాలు ఎక్కువ షుగర్ వేస్తారు. టీ మాత్రం తాగడానికి తీయగా ఉంటాయి, కానీ అంత బాగా ఏమి అనిపించదు, అలా కాదు. సో టీ చేసుకునేటప్పుడు మనం ఎప్పుడైనా సరే చేదు లేకుండా కొంచెం టీ పౌడర్ని తక్కువగా వేసుకోవాలి. అలాగే అల్లము ఇంకా షుగర్ కూడా కొంచెం మినిమైజ్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మా హస్బెండ్కి టీ అయితే కప్పులో పోసి ఇచ్చేసాను. తర్వాత ఇంకా మా పాపకి ఫుడ్ కోసం ఈరోజు అయితే ఓట్స్ పెడుతున్నా. సో ఈ ఓట్స్ పౌడర్ కూడా నేను ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నా ప్రీమిక్స్గా. సో ఇది ఒక 2 స్పూన్స్ వేసి వాటర్లో ఒక 5 to 10 మినిట్స్ నానబెట్టిన తర్వాత ఇదైతే తనకి ప్రిపేర్ చేసి పెడతాను. డైలీ ఈవినింగ్ అయితే ఇదే ఇస్తాను, ఓట్స్ పౌడర్ ఇస్తాను. మార్నింగ్ రాగి జావా, మధ్యాహ్నం వచ్చేసి ఉగ్గు, తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఇది ఓట్స్ పౌడర్ అయితే ఇస్తాను. ఇంకా ఈ ఓట్స్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ కోసం ఈరోజు చపాతీ ఇంకా పచ్చడి చేయాలనుకుంటున్నా. సో చపాతీ కోసం చపాతీ పిండి చేసి ప్రిపేర్ చేసి అయితే పెట్టేస్తున్నా. ముందుగానే కలిపి పెట్టేసుకుంటే కొంచెం మనం చేసే లోపల నానిపోద్ది అది. సో చపాతీ పిండిలోకి కొంచెం ఉప్పు వేసి హాట్ వాటర్ వేసి కలిపి పెడుతున్నా అంతే. సో మా ఇద్దరికే కాబట్టి చపాతీ పిండి కొంచెం తక్కువగానే కలుపుతున్నా. ఆల్రెడీ మధ్యాహ్నంది కొంచెం అన్నం ఉంది, అలాగే పప్పు కూడా ఉంది. సో దానికి కాంబినేషన్గా ఇంకా చపాతీలు, ఒట్టి చపాతీలే కాకుండా దాంట్లోకి పచ్చడి చేస్తున్నా, టమాటకాయ పచ్చడి ఈరోజు. సో టమాటకాయ పచ్చడి కొంచెం ఎక్కువే చేస్తున్నా. టమాటకాయ పచ్చడిలో ఈరోజు చింతకాయ తొక్కేసిన టమాటా పచ్చడి చేస్తున్నా ఈరోజు. సో టమాటాలు ఎక్కువే తీసుకున్నా. పచ్చడి కొంచెం ఎక్కువే చేస్తాను నేను, ఎందుకంటే రేపు మార్నింగ్ కూడా ఉంటుంది కదా. రేపు మార్నింగ్ దోశలకి తింటాను. దోశలకి చట్నీ చేసినా కూడా అప్పుడప్పుడు ఇలా పచ్చడితో తింటే కూడా నాకు చాలా ఇష్టం. అందుకే నేను పచ్చడిని ఎక్కువే చేసుకొని నైట్లో కొంచెం మార్నింగ్ అయితే ఉంచుకుంటా. నేనైతే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నా, కానీ వీడియోకి మా పాప అక్కడ గీ బ్యా అని అరుస్తూనే ఉంది, మీకు వినిపిస్తుండొచ్చు బ్యాక్గ్రౌండ్లో. సో ఈ పచ్చడి కోసం నేను ఎక్కువ కారం లేకుండా ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నా. ఇవి ఆల్రెడీ కారమే ఉన్నాయి. సో వాటికి తగ్గట్టుగా ఎక్కువ టమాటకాయలు తీసుకున్నా, అప్పుడు కొంచెం అంత మనకు కారం అనిపించదు. సో అలాగే 2-3 ఎర్రగడ్డలు,
ఇంకా తెల్లగడ్డలు అంతే, కొంచెం జీలకర్ర వేస్తాను అంతే దీంట్లోకి, ఈ పచ్చడిలోకి. సో చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది తినడానికి. ఇది వట్టి టమాటకాయ పచ్చడే కాదు, దీంట్లో చింతకాయ తొక్కేస్తా కదా, సో దీని రుచి చాలా బాగుంటుంది. సో చింతకాయ తొక్కు మా అమ్మ ఊరు నుంచి తెస్తుంది ఎప్పుడైనా వచ్చేటప్పుడు. సో నాకైతే ఇది 1 year వరకు వస్తుంది. అంటే నేను అప్పుడప్పుడు చేస్తాను కదా పచ్చడి, సో ఎప్పుడు పచ్చడి చేసినా ఒక స్పూన్ అయితే చింతకాయ తొక్కేసుకుంటా. సో తినడానికి చాలా రుచిగా ఉంటుంది, నోటికి బాగా పుల్ల పుల్లంగా కారకారంగా. చింతకాయ తొక్కు ఊర్లో మన ఇంట్లో చేసుకున్నదే బాగుంటుంది. బయట షాప్లో కొనేదంతా ఏదో రెడీమేడ్గా కలర్ రావాలని పసుపు వేసి అమ్ముతారు. ఎప్పుడైనా చింతకాయ తొక్కు ఇంట్లో చేసింది అమ్మోళ్ళు లేదా అత్తోళ్ళు అమ్మమ్మలు చేస్తారు కదా, వాళ్ళు చేసిందే కావాలి. అంటే బయట అయితే నేను ఎప్పుడు కొనుక్కోలేదు, మా అమ్మ చేస్తుంది, మా కోసం పంపిస్తుంది, మా అన్నోళ్ళకి నాకు కూడా. సో నా దగ్గరికి వచ్చేటప్పుడు ఎప్పుడైనా తెస్తుంది, లేదా నేను ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు నేను తన దగ్గర మరి అడిగి మరీ తెచ్చుకుంటాను. పచ్చడి కోసం కళాయి పెట్టుకున్నా, దాంట్లో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నా. కొంచెం సిమ్లోనే పెట్టుకున్నా, అవి మళ్ళీ చిటపటాన్ని మొక్క మీద వచ్చి పడతాయి. అవి కొంచెం ఫ్రై అయ్యే లోపల నేను ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నా, ఆనియన్స్ ఇంకా గార్లిక్ కూడా. సో ఇవన్నీ కొంచెం తెల్లగడ్డలు ఎక్కువ వేస్తాను, అన్నీ ఒలిచి పెట్టుకుంటున్నా ముందుగానే. అప్పటికప్పుడు ఒలిచి వేసుకోకుండా ముందుగా అన్నీ ఒలిచి పెట్టుకుంటే చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా వాటర్లో తడిపి అన్నీ కట్ చేసుకోవడం వల్ల అంత ఘాట్ అనిపించదు. సో ఆనియన్స్ కళ్ళలోంచి నీళ్ళు రాకుండా ఉండాలంటే కట్ చేసిన తర్వాత కొంచెంసేపు వాటర్లో ఉంచాలి. అది అందరికి తెలిసేమో, నాకు తెలియకపోతే ఈ ట్రిక్ అయితే యూజ్ చేయండి. నేను పచ్చళ్ళకి కానీ పప్పులకి కానీ ఎక్కువ గార్లిక్ వాడతాను. అవి ఎలాగో పచ్చిగా తినలేము, ఇలా కూరల్లో అయినా ఎక్కువ వేసుకుంటే కొంచెం హెల్త్కి మంచిది అంతే. డైలీ ఏం కూరలు ఉంటాయి, అన్నం పప్పు పచ్చడి, ఏదన్నా కూరగాయల కూర లేదా చికెన్ మటన్ ఇవే కదా ఉంటాయి. సో అప్పుడప్పుడు ఇలా పచ్చడి చేసుకొని తింటే కూడా నోటికి కొంచెం కమ్మగా రుచిగా ఉంటుంది. యాక్చువల్గా సంగటి పచ్చడి ఏదన్నా పొడికాయలు అదే తాలింపులు అంటారు కదా, అవి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా సంగటి పచ్చడి ఇంకేదైనా కర్రీ అంటున్నా ఏదైనా వెజిటేబుల్ ఫ్రై చేసి వీడియో అయితే చేసి చూపిస్తాను. సో లాస్ట్ టైం నేను ఒక వీడియోలో సంగటి చేశాను కదా, సో నువ్వు వీడియో కోసమే సంగటి చేసావా అని ఒకరైతే నన్ను వాట్సాప్లో పింక్ చేశారు. యాక్చువల్గా నేను వీడియో కోసమే కాదు ఆ రోజు సంగటి చేస్తున్నా, ఎలాగో చేస్తున్నా కదా అని ఒక వీడియో అయితే షూట్ చేసుకున్నాను. సో సంగటి నేనేమి ఎక్కువగా డైలీ చేయను, ఎప్పుడో ఒకసారి చేస్తాను నాకు చేయాలనిపించినప్పుడు. అది మా ఇద్దరికే కాబట్టి ఈజీగానే చేస్తాను. ఇంకెవరన్నా ఒక 4 ముగ్గురు ఉంటే మాత్రం నేను చేయలేను అంతంత మందికి. సో ఆ టాపిక్ వదిలేస్తే ఇంకా ఇక్కడ పచ్చడికి అయితే ప్రిపేర్ చేస్తున్నా. పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత టమాటకాయలు వేస్తున్నా. అవి కొంచెం బాగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేస్తే మీడియం ఫ్లేమ్లో పెడితే బాగా మగ్గిపోతే అవన్నీ ఉడికిన తర్వాత నేను కొంచెం ఆనియన్ కూడా వేసాను కట్ చేసి పెట్టుకుని. తర్వాత చింతకాయ తొక్కు అయితే వేస్తున్నాను. చింతకాయ తొక్కుని కొంచెం ఆయిల్లో వేసి ఫ్రై చేసి ఇలా బాగా మగ్గనివ్వాలి. సో ఈ టమాటకాయలు పచ్చిమిరపకాయలు ఆనియన్ గార్లిక్ ఉప్పు జీలకర్ర చింతకాయ తొక్కు ఇవన్నీ బాగా ఉడికిపోయాయి, మెత్తగా అయిపోయాయి. తర్వాత ఇప్పుడు నేను రోల్ తీసుకొని రోల్లో పచ్చడి అయితే దంచుతున్నా. సో నా దగ్గర అయితే చిన్న రోల్ ఉంది, పెద్ద రోల్ ఏం లేదు ఇక్కడ. సో ఈ రోట్లోనే నేను ఏదన్నా రసంకి పౌడర్ కావాలన్నా లేదా ఇలాంటి చిన్న చిన్న పచ్చళ్ళు అవన్నీ దీంట్లోనే యూస్ చేస్తాను. సో రోల్ని అయితే శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకొచ్చాను పచ్చడి కోసం. సో ముందుగా అయితే పచ్చిమిరపకాయలన్నీ సపరేట్ చేసి దాంట్లో వేసి దంచుతున్నా. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఉప్పు తక్కువ వేసుకుంటే అంటే ఉడికేటప్పుడు తక్కువ వేస్తే ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసుకొని దంచుకోవచ్చు. సో ఈ రోట్లో పచ్చడి అంతా పట్టదు కాబట్టి నేను కొంచెం కొంచెం వేసుకొని దంచుకుంటున్నా. సో బాగా మెదిగిన తర్వాత ఇది తీసి ఒక బౌల్లో పెట్టుకొని మళ్ళీ ఇంకొంచెం వేసుకొని పచ్చడి అయితే దంచుతాను. సో అంతా ఒకేసారి వేసి దంచితే రోలు పట్టదు, అలాగే ఏం మెదగవు కూడా, అప్పుడు బాగుండదు. సో ఈ పచ్చట్లోకి నేను ఇంకా ఎర్రగడ్డలన్నీ మొత్తం వేయలేదు ఉడికేటప్పుడు, కొన్ని పచ్చిగానే వేస్తాను, తినేటప్పుడు నోటికి తగులుతుంటే బాగుంటుంది. సో ఎర్రగడ్డలు ఇంకా కొన్ని తెల్లగడ్డలు కూడా పక్కన పెట్టాను, ఇవన్నీ పచ్చిగానే వేస్తాను, అవి పచ్చిగా వేసుకొని తింటేనే రుచి బాగుంటుంది. యాక్చువల్గా పెద్ద రోలే పెట్టుకోవచ్చు, మా అమ్మ అంటది పెద్ద రోలు తీసుకోమని. సో ఆ రోడ్ని ఒక ప్లేస్లో పెట్టాలి, మళ్ళీ అదంతా ప్లేస్ అంతా ఆక్యుపై చేస్తుంది. సో మళ్ళీ దంచుకోవడానికి తీయాలి, అవన్నీ ఎందుకు, ఇదైతే నాకు హ్యాండీగా ఉంటుంది. యాక్చువల్గా చిన్న రోల్ అయినా సరే నేను అన్నిటికీ యూజ్ చేస్తాను ఈ రోట్ని. ఎప్పుడు చికెన్లు మటన్లు కాకుండా ఇలా అప్పుడప్పుడు రోటి పచ్చళ్ళు కూడా తింటే నోటికి బాగుంటుంది. యాక్చువల్గా మా హస్బెండ్కి పచ్చళ్ళు అంటే ఇష్టం. సో నేను అందుకే నేర్చుకున్నా, నాకు వచ్చు కానీ అన్ని వెరైటీస్ రావు. గోంగూర పచ్చడి, ఇలా టమాటా పచ్చడి, ఇంకేదన్నా దొండకాయ వెజిటేబుల్ అలా వేసి కూడా పచ్చళ్ళు చేస్తాను డిఫరెంట్గా. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ పచ్చళ్ళు చేస్తాను నేను. కొందరికైతే పచ్చళ్ళు చేయడం అంటే రాదు, అసలు పచ్చళ్ళే చేసుకోరంట వాళ్ళ సైడు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మా సైడ్ అయితే పచ్చడి చేసుకుంటారు, మేము నెల్లూరు సైడ్ కదా, పచ్చళ్ళు పులుసులు బాగానే తింటాం. నాకు పెళ్ళైన కొత్తలో మా అత్త అయితే ఒకసారి పచ్చడి చేసింది. ఏం పచ్చడి అంటే అది పుచ్చగింజల పచ్చడి.
సో చాలా అంటే చాలా బాగుంది. నా టేస్ట్ అయితే అదిరిపోయింది. అసలు ఏం వేసి చేసిందా అని కూడా నాకు అర్థం కాలేదు. తర్వాత నేను అడిగితే చెప్పింది ఇది పుచ్చగింజలని. సో పుచ్చగింజలని బయట షాప్‌లో దొరికితే అవి తెచ్చుకొని వాటిని ఫ్రై చేసి ఏసి రోట్లో దంచి చేసినది పెద్ద రోల్లో. చాలా బావునింది. నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ టేస్టు. మా అత్త, మా అమ్మ కూరలు, పచ్చళ్ళు చేసేంత టేస్టీగా అయితే నేను చేయను కానీ, ఒక సుమారుగా అయితే చేస్తాను. నా కర్రీస్ కూడా బాగానే ఉంటాయి. పచ్చడి కూడా బాగుంది టేస్టీగానే. సో, ఇంకా ఇవాళ డిన్నర్‌లోకైతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంక ఈ పచ్చడి అయిపోయిన తర్వాత నేను ఇంకా చపాతీలు చేయాలి. ఆల్రెడీ పిండి ముందే కలిపి పెట్టుకున్నా కాబట్టి పిండి మెత్తగా అయిపోయి ఉంటుంది. సో, ఇంకా అవి తీసుకొని నేను చపాతీ చేయాలి. యాక్చువల్‌గా ఇదంతా పచ్చడి దంచే వీడియోనే పెట్టాను కాబట్టి చపాతీ గురించి చెప్తున్నా. సో, పచ్చడి అయితే ఫైనల్ స్టేజ్‌లో ఉంది దంచటం. ఇక్కడ నేను పచ్చివి ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నా కదా, అవి వేసి దంచుకుంటున్నా. సో పక్కకి అటు ఇటు పోకుండా ఒకసారి చెయ్యి అడ్డం పెట్టుకొని దంచితే సరిపోద్ది. సో టైల్స్ బ్రేక్ అవ్వకుండా నేను ఇలాగా క్లాత్ పెట్టి దానిపైన రోల్ పెట్టి దంచుకుంటాను. ఎందుకంటే లేదా కింద డైరెక్ట్గా అయినా కూర్చొని రోట్లో పచ్చడి దంచుకోవచ్చు. నాకు ఇలాగే అలవాటు. అందుకే